మొత్తం మీద సంజన నోటికి జిప్ అయితే వేసేసారు సాటర్డే సండే ఎపిసోడ్లో. లేకపోతే లాస్ట్ వీక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు సంజనాది. నోటికి వచ్చినట్టు అందరి మీద నోరు పారేసుకొని అరవడము, ఆ టాస్క్ ఇచ్చిన టాస్క్లో సరిగా ఆడకపోవడము, పర్ఫామ్ చేయకపోవడము, ఆ డబ్బులు పోగొట్టుకోవడము, దాంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఎవరు పడితే వాళ్ళ మీద అరవడము. లాస్ట్కి ఇమాన్యుయల్ కూడా ఆ ఇన్విజిబుల్ జాకెట్ ఎవరికి ఇస్తారు అంటే నేను మా మమ్మీకే ఇస్తాను, లాస్ట్ ఓటు ఇమాన్యుయల్ది అయినా కూడా మొత్తం మిగతా వాళ్ళలో 50-50 అయిపోయి టై అయినా కూడా ఇమాన్యుయల్ కూడా సంజనా కేసు అంటే ఎంత టార్చర్ పెడుతుందో ఆవిడ మన హౌస్లో అనేది అందరికీ అర్థమైపోయింది. దీన్ని పక్కన పెడితే మంచి అంటే సాటర్డే సండే 2 ఎపిసోడ్ కూడా చాలా మంచి ఫీల్ ఇచ్చాయి యాక్చువల్లీ నాకు. ఈసారి సాటర్డే రోజు అయితే ఆబ్వియస్లీ అందరికీ ఇవ్వాల్సిన బ్యాండ్ బాజా మొత్తం ఇచ్చారు నాగార్జున గారు. సో అది సూపర్. సుమన్ శెట్టిది కామెడీ పార్ట్, దొంగతనం చేసే పార్ట్, తర్వాత రకరకాల వీడియోలు ఏవైతే చేశాడో అవి బాగా నచ్చింది. అండ్ తనుజ గురించి కళ్యాణ్ లబోదిబోమని ఏడ్చాడు. ఎందుకంత ఏడ్చావు అని చెప్పేసి పక్కన రూమ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ ఏంటి నీ బాధ చెప్పు అని చెప్పించాడు. అండ్ మాధురి గారికి మీరు బయట తోపు ఉంటే బయటనే చూసుకోండి, హౌస్లో మాత్రం ఇవన్నీ కుదరదు, మీరు కంట్రోల్ చేయాల్సిందే మీ మాటలు అని చెప్పాడు. ఆవిడ కూడా యాక్చువల్గా పాజిటివ్గానే తీసుకుంది అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనని అందరినీ అంటే క్యాప్టెన్సీలో తనకు కావలసిన నోరు మూయడం, ఎవరైతే నోరు ముయ్యాలి అని అనుకుంటున్నాడో ఆవిడ నోరు మూయించేశాడు ఇన్విజిబుల్. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ వచ్చేసి తనుజ ఆ పవర్ని గెలుచుకోవడము, ఏదైతే ఎల్లో డైమండ్ పవర్ ఏదైతుందో అది దాన్ని గెలుచుకోవడము చాలా బాగా ఆడి బాగా గెలుచుకుంది. మిగతా వాళ్ళు డెమాన్ పవన్, రీతు అండ్ సుమన్ శెట్టి ముగ్గురున్నా కూడా వాళ్ళతో కుదరలేదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాధురికి లేదా తనుజకున్న బాండ్ను గుర్తు పెట్టుకోనో లేకపోతే మైండ్లో పెట్టుకోనో ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి మాధురికి అంటే బాత్రూమ్లో వెళ్ళడము లేకపోతే ఇంకో పనిష్మెంట్ కాకుండా నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ క్యాండిడేట్ కింద ఇచ్చేశారు. అది కూడా బాగుంది. ఓవరాల్గా సాటర్డే సండే ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. నాగార్జున గారు కరెక్ట్ ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఇచ్చారు. అండ్ ఈ రోజు ఏదైతే జరగబోతుందో నామినేషన్స్ ఎపిసోడ్, మళ్ళీ మిగతా వాళ్ళందరినీ పిలిచి ఏదో పొడుస్తున్నాడు కదా, ఏమవుద్దో చూద్దాం. నాకు తెలిసి కొంచెం అంటే డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు బిగ్ బాస్ ఈసారి అనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గానే ట్రీట్ చేస్తున్నాడు. అండ్ ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ మాత్రం సంజనాకి చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సాటర్డే రోజు అనిపించింది. అండ్ బయట వచ్చిన ఆడియన్స్తో కూడా ఫీడ్బ్యాక్ ఇప్పించాడు, అది కూడా బాగా అనిపించింది. నిజంగా సూపర్. సో ఇప్పుడు కొంచెం ట్రాక్ మీద ఉంది బండి. లెట్స్ సీ, వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.